హలో గైస్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్లో కరెంట్ ఈవెంట్స్ కావచ్చు, స్టాటిక్ టాపిక్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే ఈ మధ్య న్యూస్లో ఎక్కువగా అడుగుతున్నారు, కార్బన్ న్యూట్రాలిటీకి సంబంధించి అడుగుతున్నారు అనమాట. అంటే నెట్ జీరో ఎమిషన్స్ తీసుకురావాలి, ప్రతి దేశం కూడా కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డేటా అనేది చూద్దాం. ఇవాళ అయితే మనకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇండియాకి సంబంధించిన ఇండియాస్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ విలేజ్. సో రీసెంట్గా ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ విలేజ్ని, ఒక గ్రామాన్ని కార్బన్ న్యూట్రల్గా ప్రకటించారు. ఆ గ్రామం అనేది ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో ఉంది, అసలు కార్బన్ న్యూట్రాలిటీ అంటే ఏంటి, ఒక్కోసారి కార్బన్ సింక్స్ అంటారు, కార్బన్ ఇలా పిలుస్తుంటే టెర్మినాలజీస్ ఉంటాయి కదా, ఇట్లాంటివి ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, జనరల్ సైన్స్ పరంగా అడుగుతూ ఉంటారు. దీన్ని అయితే మనం కరెంట్ ఈవెంట్సే కాకుండా జనరల్ సైన్స్ పరంగా కూడా తీసుకోవచ్చు ఈ టాపిక్ని. ఇక్కడ చూడండి, ఇందులో మేజర్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెర్మినాలజీస్ అనమాట. కొన్ని టెర్మినాలజీస్ అనేవి ఉంటాయి, అవే ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఈ కార్బన్ న్యూట్రాలిటీకి సంబంధించి. తర్వాత బెస్ట్ ఎగ్జాంపుల్స్, ఈ టెర్మినాలజీకి సంబంధించి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయనేది కూడా ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాలి. ఒక టాపిక్ని తీసుకున్నప్పుడు మీరు ఆ టాపిక్లో ఎగ్జామినేషన్ పరంగా ఎంతవరకు అవసరమో అంతవరకు చూసుకోవాలి. మిగతా ఓవర్ బియాండ్గా ఉంటాయన్నమాట కొన్ని. సో మీరు లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అనేది చూసుకోవాలి. ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్కి అక్కడ కంటెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుందని కూడా చూసుకోవాలన్నమాట. అంతే తప్ప టాపిక్ని మీరు మొత్తం చదివేశారంటే గుర్తుండదు. అక్కడ మేజర్గా చూసుకోవాలి, ఒక టాపిక్ని ఎలా చదవాలి, ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఎటువంటి థింగ్స్ ఫోకస్ అయ్యాలో నేను ప్రతిరోజు ఇచ్చే టాపిక్స్లో మీరు చూస్తూ నోట్ చేసుకోండి, చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది. ఇవాళ వచ్చేసి ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి కూడా చూద్దాం. సో వీటితో పాటు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి కూడా క్లారిటీగా దానికి సంబంధించి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మన ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ విలేజ్ ఏముంది, ఏ రాష్ట్రంలో ఉంది, అది ఎక్కడుందో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇండియాస్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ విలేజ్ అనమాట. సో మన భారతదేశంలోనే మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ విలేజ్ ఎక్కడుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇండియాస్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ విలేజ్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ది భివాండి. సో భివాండి తాలూకా ఆఫ్ ది థానే డిస్టిక్ ఆఫ్ ది మహారాష్ట్ర. సో ఏ రాష్ట్రంలో ఉందా అంటే మహారాష్ట్ర. సో మహారాష్ట్ర రాష్ట్రంలోని భివాండి తాలూకాలో ఉందన్నమాట. సో భివాండి తాలూకాలో, ఈ తాలూకా ఎక్కడ ఉంటుందంటే థానే డిస్టిక్. మీకు తెలుసు, థానే అనేది మహారాష్ట్రలో ఉంటుంది. సో మహారాష్ట్రలో ఉండే ఒక డిస్టిక్ అనమాట థానే. ఇక్కడైతే ఇది ఉందన్నమాట. ఏది, ఈ ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ విలేజ్. తర్వాత అర్థమైంది కదా, ఇదంతా కూడా కరెంట్ ఈవెంట్స్లో ఉంది. సో ఎక్కడుందో గుర్తుపెట్టుకోండి. రాష్ట్రం అయితే చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అయితే కార్బన్ న్యూట్రాలిటీ అంటే ఏంటో తెలియదు మనకి. ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ విలేజ్ అనేది మహారాష్ట్రలోని భివాండి తాలూకాలోని థానే జిల్లాలో ఉంది. ఓకే, ఇదంతా అర్థమైంది. అయితే ఇక్కడ కార్బన్ న్యూట్రాలిటీ అనే వర్డ్ ఇంపార్టెంట్ అనమాట. సో కార్బన్ న్యూట్రాలిటీ తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా కార్బన్ సింక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తర్వాత కార్బన్ సీక్వెస్ట్రేషన్ కూడా తెలుసుకోవాలన్నమాట. ఇటువంటి టర్మ్స్ అనేది అడుగుతుంటారు. మామూలుగా మీరు ఒక టాపిక్ చదివేటప్పుడు మేజర్ కరెంట్ ఈవెంట్స్లో ఈ టాపిక్ ఉంది కదా, సో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ విలేజ్లో ఈ తాలూకాలో అని చదువుతాం, కానీ దానికి సంబంధించిన టర్మ్స్ అనేది చాలామంది మిస్ చేస్తారు. కానీ ఎగ్జామ్లో దీనికంటే కూడా ఫోకస్ ఇట్లాంటివి ఫోకస్ చేస్తారు. కాబట్టి ఒక టాపిక్ని ఎలా చదువుకోవాలో నేను చెప్పే విధానంగా చదువుకుంటే కరెంట్ ఈవెంట్సే కాదు, సబ్జెక్టులు మీరు స్టాటిక్ సబ్జెక్ట్లో కూడా చాలా వరకు అయితే స్ట్రాంగ్ అవుతారనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది చదువుకున్నాం, ఇదంతా కూడా మనకి న్యూస్లో వచ్చింది. సో రీసెంట్ న్యూస్లో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేసుకున్నాం క్లారిటీగా. ఇప్పుడు కార్బన్ న్యూట్రాలిటీ చూద్దాం. సో అసలు కార్బన్ న్యూట్రాలిటీ అంటే ఏంటో చూస్తే మనకు అర్థమవుతుంది క్లారిటీగా. సో కార్బన్ న్యూట్రాలిటీ మీన్స్ having a balance. So having a balance between the emitting carbon and the absorbing carbon from the atmosphere in the carbon sinks అనమాట. కార్బన్ న్యూట్రాలిటీ అంటే మనకి వాతావరణం ఉంది కదా, సో మామూలుగా వాతావరణం ఉంది. ఈ వాతావరణం నుంచి కార్బన్ అనేది ఎంతవరకు వెలువడుతుంది, సో బయటకు వస్తుంది, అది ఎంతవరకు మళ్ళీ తగ్గిపోతుంది. సో ఎంతవరకు బయటకు వస్తుంది, ఎంతవరకు తగ్గిపోతుంది, మనకి కార్బన్ సింక్స్ ఉంటాయి అనమాట. కొన్ని కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది కదా మనకి అట్మాస్ఫియర్లో వచ్చే కార్బన్ డైఆక్సైడ్, తర్వాత ఆ సింక్స్ అంటే దానిలోకి ఇమిడిపోతుంది అనమాట. అప్పుడు దానివల్ల ప్రమాదం ఉండదు. ఇట్లా మనకి బ్యాలెన్సింగ్గా ఉంటుంది. సో ఈక్వల్ బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఇది ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది మళ్ళీ అనేది బ్యాలెన్సింగ్గా చేస్తారు. దాన్నే కార్బన్ న్యూట్రాలిటీ అంటారు. అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ ఎమిషన్కి సంబంధించి చెప్తున్నారు కాబట్టి ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిందో, ఎంతవరకు సింక్ అయిందో దాన్ని ఈక్వల్గా బ్యాలెన్సింగ్గా చేయడమే కార్బన్ న్యూట్రాలిటీ అనమాట. సో అర్థమైంది కదా, కార్బన్ న్యూట్రాలిటీ అంటే ఈ విధంగా అయితే తీసుకుంటారు ఈ టాపిక్ని. తర్వాత ఇక్కడ కార్బన్, ఇక్కడ చూడండి, ఈ టర్మ్ అయితే డిస్కస్ చేస్తాం కదా. కార్బన్ న్యూట్రాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు అడిగారు, ఎక్కడి ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ అనేది జరిగిందనమాట, అక్కడ కూడా కార్బన్ ఎమిషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నారు. అదేంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ కార్బన్ సీక్వెస్ట్రేషన్ అని చెప్పేసి ఒక వర్డ్ ఇచ్చారు. ఇది కూడా జనరల్ సైన్స్ పరంగా అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూస్తే, సో రిమూవింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ దెన్ స్టోరింగ్ ఈజ్ నోన్ యాజ్ ది కార్బన్ సీక్వెస్ట్రేషన్. అంటే మనము
అట్మాస్ఫియర్ అంటే వాతావరణం నుండే ఆ కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కూడా రిమూవ్ చేసి ఒక ప్లేస్లో స్టోర్ చేస్తారనమాట. ఒక ప్లేస్లో స్టోర్ చేయడాన్ని దాన్ని ఏమంటారంటే కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటారు. సో ఒక ప్లేస్లో స్టోర్ చేయడాన్ని కార్బన్ సీక్వెస్ట్రేషన్ అని చెప్పేసి పిలుస్తారు. దాన్ని గుర్తుపెట్టుకోండి, రిమూవింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. సో వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేసి ఒక ప్లేస్లో స్టోర్ చేస్తారు, దాన్నే కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటారు. ఇక్కడ మీరు 2 టర్మ్స్ అయితే నేర్చుకున్నారు, 2 టెర్మినాలజీస్ అయితే నేర్చుకున్నారు. ఒకటి కార్బన్ న్యూట్రాలిటీ అంటే ఏంటి, ఇంకోటి కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటే ఏంటో నేర్చుకున్నారు. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ వద్దాం. ఇంకోటి ఏముంది, కార్బన్ సింక్స్ అంటారు కొన్నిటిని. ఇవేంటంటే ఆటోమేటిక్గా వాతావరణం నుండే కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని కూడా లాగేసుకుంటాయన్నమాట, అందులో ఇమిడిపోయేలా చేస్తాయి. అవేమున్నాయి చూద్దాం. ఇప్పుడు దానికి సంబంధించి ఏమున్నాయి చూద్దాం. ఇవన్నమాట, ఇవన్నీ కూడా కార్బన్ సింక్స్కి అయితే సంబంధించినవి. ఇప్పుడు క్లారిటీగా ఇవేమున్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, కార్బన్ సింక్, తర్వాత టర్మ్ వచ్చేసి కార్బన్ సింక్స్. సో కార్బన్ సింక్ అనమాట. సో కార్బన్ సింక్ ఈజ్ ఏ వెరీ సిస్టమ్ దట్ అబ్జర్వ్స్ మోర్ కార్బన్ దాన్ ఇట్ ఎమిట్స్ అనమాట. సో కార్బన్ సింక్స్ అంటే ఏంటంటే అట్మాస్ఫియర్లో ఎంతవరకు, సో అట్మాస్ఫియర్ అనేది ఎంతవరకు అయితే వస్తుందో, ఎంతవరకు అయితే వెలువడుతుందో అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్, అంతకంటే ఎక్కువగా ఇమిడిపోతుంది అనమాట, ఇందులో ఇమిడిపోతుంది. దాన్ని కార్బన్ సింక్ అంటారు. సింక్ అంటే ఏంటి, మునిగిపోవడం అని అర్థం. సో ఏదైనా షిప్ సింక్ అయిందంటే ఏంటి, మునిగిపోవడం అని. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కూడా వాతావరణంలో వెలువడేదానికంటే కూడా ఎక్కువగా ఇమిడిపోతూ ఉంటుంది. దాన్ని కార్బన్ సింక్స్ అంటారు. అయితే మనకి న్యాచురల్గా కొన్ని కార్బన్ సింక్స్ ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జామినేషన్ పరంగా కాకుండా మనకి జనరల్ సైన్స్ పరంగా కూడా చూసుకోవాలి. ఇక్కడ కార్బన్ సింక్స్ అనేవి కొన్ని న్యాచురల్గా సహజంగానే కొన్ని కార్బన్ సింక్స్ అయితే ఉంటాయన్నమాట. సో అవి ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ వచ్చేసి అవి ఏమున్నాయో చూద్దాం. సో ఒకటి సాయిల్ అనమాట. మనకి మట్టి ఉంది కదా, మట్టి అనేది కార్బన్ డైఆక్సైడ్ యొక్క సింకర్గా చాలా వర్క్ అవుతుంది, చాలా వర్క్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ యొక్క సింకర్గా అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఫారెస్ట్. సో తర్వాత ఫారెస్ట్ ఉన్నాయి కదా, అడవులు కూడా ఎక్కువగా కార్బన్ సింక్స్గా పనిచేస్తూ ఉంటాయి. మనకి అమెజాన్ ఫారెస్ట్ ఉన్నాయి. సో అమెజాన్కి సంబంధించిన ఫారెస్ట్ ఉన్నాయి కదా, ఎక్కడ ఉంటాయి, సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉంటాయి అమెజాన్. సో అమెజాన్ ఫారెస్ట్ మొత్తం కూడా పెద్ద కార్బన్ సింక్స్లా, అందుకే వీటిని ఏమని పిలుస్తారంటే లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని పిలుస్తారు. సో భూమి యొక్క ఊపిరితిత్తులు అని చెప్పేసి పిలుస్తారు అనమాట వీటిని, అమెజాన్ ఫారెస్ట్ని. ఎందుకంటే అవి కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని కూడా లాగేసుకుంటాయి. తర్వాత మన ఎన్విరాన్మెంట్ ఎకోసిస్టమ్ని కూడా, చాలా పర్యావరణాన్ని కూడా చాలా ఫ్రెష్గా ఉంచుతుంది, ఎటువంటి హాని లేకుండా ఫారెస్ట్లో. అందుకే చెట్లు ఎక్కువ పెంచాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ లాగేసుకుంటాయి, చెట్లు తీసుకుంటాయి కాబట్టి ఇవి సింక్గా పనిచేస్తాయి ఫారెస్ట్లో. సో బేసిక్గా మనకు తెలుసు కదా, మనము ఆక్సిజన్ తీసుకుని, ఆక్సిజన్ మనకి ఇస్తాయి చెట్లు, మనం తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాం. ఆ కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు అనేవి తీసుకుంటాయి అనమాట. కాబట్టి ఫారెస్ట్ అయితే బెటర్ కార్బన్ సింక్స్గా వర్క్ చేస్తాయి. తర్వాత వచ్చేసి ఓషియన్స్ అనమాట. సో ఓషియన్స్ కూడా ఎక్కువగా కార్బన్ సింక్స్గా పనిచేస్తూ ఉంటాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇప్పటివరకు నో ఆర్టిఫిషియల్ కార్బన్ సింక్స్ ఆర్ ఏబుల్ టు రిమూవ్ కార్బన్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ ఆన్ ది స్కేల్ ఆఫ్ ఫైటింగ్ ది గ్లోబల్ వార్మింగ్. కాబట్టి మనకి ఆర్టిఫిషియల్గా ఉండే కార్బన్ సింక్స్ ఏమీ లేవన్నమాట, అంతగా పనిచేయవు. కానీ న్యాచురల్గా ఉండే మాత్రం కార్బన్ సింక్స్ అనేవి వాతావరణంలో వచ్చే కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా ఇవి ఎక్కువగా వాటిని రిమూవ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఆ వాతావరణం నుంచి రిమూవ్ చేసి వీటిలో ఇమిడిపోతూ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి ఈ టాపిక్ చూసుకోండి క్లారిటీగా. మామూలుగా ఈ కార్బన్ ఎమిషన్స్కి సంబంధించి COP21 అనమాట. సో COP21 అనేది ప్యారిస్లో జరిగింది. సో COP21 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఇది 2015 సంవత్సరంలో ప్యారిస్లో జరిగింది అనమాట. సో ప్యారిస్లో జరిగింది. ఇక్కడ ఏం చెప్పారంటే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా కార్బన్ ఎమిషన్స్ని నెట్ జీరో ఎమిషన్స్ తీసుకురావాలని చెప్పారు. వీళ్ళు ఏం చెప్పారంటే 2050 చెప్పారు. సో 2050 కల్లా అన్ని దేశాలు కార్బన్ ఎమిషన్స్ని జీరో ఎమిషన్స్ తీసుకురావాలని చెప్పారు. కానీ అన్ని దేశాలు 2050కి తీసుకొస్తాయంటే కష్టం. అందువల్ల ఒక్కొక్క కంట్రీ ఒక టార్గెట్ పెట్టుకున్నది. ఇప్పుడు సౌదీ అరేబియా ఏం పెట్టుకున్నదంటే మేము 2050కి అయితే చేయలేము, కానీ 2060కి అయితే మేము తగ్గిస్తాము, 2060కి కార్బన్ ఎమిషన్స్ అనేది చాలా వరకు నెట్ జీరో ఎమిషన్స్కి వస్తామని చెప్పారు. కానీ ఇండియా ఏం చెప్పింది, మాకు ఇంకా కొంచెం టైం పడుతుంది, అందువల్ల మేమేంటంటే 2070కి, సో 2070కి 2070కి మేము నెట్ జీరో ఎమిషన్స్కి వస్తామని చెప్పి చెప్పారనమాట. కాబట్టి ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ తీసుకొస్తున్నారు. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు ఇంతగా కార్బన్ ఎమిషన్స్ అంటే మనకి ఇండస్ట్రీస్ నుంచి కావచ్చు, చాలా వరకు కార్బన్ ఎమిషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనమాట. యుఎస్ కావచ్చు, చైనా కావచ్చు, ఇట్లా పోల్చుకుంటే వీటి వల్ల పర్యావరణానికి హాని అనమాట. మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి కదా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల మేజర్గా ఉండేది కార్బన్ డైఆక్సైడ్. దానివల్ల భూమి అనేది హీట్ అవుతుందన్నమాట. ఎక్కువగా హీట్ అవ్వడం వల్ల భూమి హీట్ అవుతే ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి అంతా
వేడిగా అయిపోతుంది అనమాట. వేడిగా అయితే ఏమవుతుంది, మనకి ఆర్కిటిక్ అంటార్కిటిక్ ప్రాంతాల్లో ఉండే మంచు మొత్తం కూడా కరిగిపోతుంది అనమాట. ఆ మంచు అంతా కరిగితే సముద్ర మట్టం అంతా వాటర్ పెరిగిపోయి సముద్ర మట్టం పెరిగిపోతుంది. సో ఈ లెవెల్లో ఉండే సముద్ర మట్టం ఈ లెవెల్ పెరిగిపోతుంది. అప్పుడు చిన్న చిన్న ఐలాండ్స్ ఇట్లాంటివి మొత్తం కూడా మునిగిపోతాయి అనమాట. చాలా దేశాల వరకు మునిగిపోతాయి. ఎస్పెషల్లీ ఇండియాలో అయితే మనకి వైజాగ్ దగ్గర కావచ్చు, ముంబై అయితే ముంబై, ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి అనమాట. సో అట్లా ప్రమాదం ఉంది కాబట్టి సీ లెవెల్ అనేది 2 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది పెరిగిందంటే టెంపరేచర్ అనేది సీ లెవెల్ ఖచ్చితంగా పెరుగుతుంది. దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ COP21 మీటింగ్ అనేది జరిగింది. సో ఈ COP21 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎవరు కండక్ట్ చేస్తుంటారంటే సో UNFCCC. సో UNFCCC అనే వాళ్ళు దీని అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు, ఈ కాప్స్కి సంబంధించిన మీటింగ్స్ని. ఇవన్నీ కూడా చూసుకోండి, ఎన్విరాన్మెంట్ పరంగా కావచ్చు, సైన్స్ పరంగా ఎక్కువగా ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. సో ఇది వచ్చేసి దీనికి సంబంధించిన కంప్లీట్ టాపిక్. ఈ ఇండియాకి సంబంధించి కార్బన్ న్యూట్రల్ విలేజ్ ఒకటి, తర్వాత ఇక్కడ మీకు కొన్ని టెర్మినాలజీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఈ టెర్మినాలజీస్ మొత్తం కూడా క్లారిటీగా చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఆల్.